నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో సంచలనం సృష్టించిన భారతీయ డ్రైవర్ హత్య కేసు, వీరాంజనేయులన్న హత్య కేసు ఏదైతే ఉందో అక్టోబర్ నెలలో మనం చూసుకుంటే కువైట్లో సంచలనం సృష్టించింది. ఆ కేసుకు సంబంధించి కువైట్ క్రిమినల్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే కువైట్లోని కురియాత్ వాహా ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ కువైట్లోని ఇంట్లో పనిచేస్తూ ఉన్న వీరాంజనేయులన్న ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క భార్య మనం చూసుకుంటే ఇద్దరు అదే ఇంట్లో పనిచేస్తూ ఉన్నారు. ఒక రోజు రాత్రి కువైటీ పిలిచి మనమైతే బయటికి వెళ్ళొస్తామని చెప్పేసి, ఎడారికి వెళ్దామని చెప్పేసి తొడుకుని వెళ్ళడం జరిగింది. అలాగే పద్దన స్కూల్ డ్యూటీలు ఉన్నాయన్నా సరే కానీ వినిపించుకోకుండా ఆ ఎన్ననైతే ఎక్కించుకొని తీసుకొని వెళ్ళి అక్కడ దారుణంగా హత్య చేసేసి ఆ తర్వాత అమ్మగారా స్క్రాప్ యార్డులో పాతిపెట్టి, అలాగే అతనికి జిద్దాసాకు అందిన రక్తం ఏదైతే ఉందో ఆ యొక్క జిద్దాసాను ఇప్పివేసి ఆ యొక్క జిద్దాసాను చెత్త కుండీలో వేస్తూ ఉన్నప్పుడు మనం చూసుకుంటే అక్కడ ఎవరైతే చెత్తను ఊడ్చేందుకు వచ్చిన బెంగాలీలు ఎవరైతే ఉన్నారో, బెంగాలీ ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో ఆ తర్వాత పోలీసులు వచ్చి ఈ జిద్దాసాకు రక్తం ఎలా వచ్చింది, అలాగే ఎవరు వేశారని చెప్పి అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలు పరిశీలించి ఆ తర్వాత కువైటీని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత అతన్నైతే విచారించడం జరిగింది. విచారణలో ఫస్ట్ నాకు వచ్చేసి మానసిక స్థితి సరిగా లేదు, అలాగే నాకు మెంటల్ ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత ఇది జరిగి 6 నెలలు అవుతూ ఉంది. 6 నెలల తర్వాత మనం చూసుకుంటే ఆ యొక్క కువైటీ పౌరుడు నేరాన్ని అంగీకరించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అతనికి మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. అలాగే మరణశిక్ష విధిస్తే సరిపోదు, ఆ యొక్క మరణశిక్షను అమలు చేసినప్పుడు మాత్రమే ఆ యొక్క భారతీయ డ్రైవర్ అన్నకు, వీరాంజనేయులన్నకు అయితే న్యాయం జరుగుతూ ఉంది. అలాగే తాజాగా మనం చూసుకుంటే కువైట్ ప్రభుత్వం 5 మందికి ఉరిశిక్ష విధించి అమలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అందులో ఒక ప్రవాస మహిళతో సహా మొత్తం 5గురు ఉన్నారు. 5గురిని కువైట్ సులేబియాలోని సెంట్రల్ జైలులో ఉరి తీసిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం మనం చూసుకుంటే మొదటి అడుగుగా అయితే కువైట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సంచలనమైన తీర్పునిచ్చిన కువైట్ క్రిమినల్ కోర్టుకు, కువైట్ ప్రభుత్వానికి, కువైట్ రాజు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ యొక్క కేసులో పోరాడినందుకు ఇండియన్ ఎంబసీకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ యొక్క మరణ శిక్షను ఎప్పుడు అమలు చేస్తారో ఆ యొక్క మరణ శిక్షను అమలు చేసినప్పుడే వీరాంజనేయులు అన్న ఆత్మ శాంతిస్తూ ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.